బిగ్ బాస్ నామినేషన్స్ కి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. ఫస్ట్ 5 minutes టైం ఇస్తున్నా, నామినేట్ చేయండి అనే విధంగా చెప్పడం జరిగింది. దాని తర్వాతకి ఈ 5 minutes నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? తూచ్ నామినేషన్ అయిన వాళ్ళే కాదు, అందరూ కూడా నామినేషన్స్ లోకి వస్తున్నారు. కానీ కెప్టెన్ కి సంబంధించినటువంటి ఒక బ్యాలెట్ బాక్స్ పెడుతున్నా, అక్కడ మీరు ఎంతమంది కెప్టెన్ కి ఇమ్యూనిటీ అవసరం ఉంటుందో వాళ్ళు ఎస్ అని పెట్టండి. కెప్టెన్ కి ఇమ్యూనిటీ అవసరం లేదు, కెప్టెన్ కూడా నామినేషన్స్ లోకి రావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నో పెట్టమని అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చిండు. సరే అయిపోయింది. మొత్తానికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్ గా చూస్తే ఇమాన్యుయల్ కి ఉన్న రిమైనింగ్ 10 members లో 9 members ఇమ్యూనిటీ కావాలి అని వాళ్ళు ఓట్ వేయడం జరిగింది. ఒక పర్సన్ ఇమాన్యుయల్ కి అవసరం లేదు, అవసరం లేదని వేయడం జరిగింది. అది వేసింది భరణి గారు. అది మనకు తెలుసు. ఇప్పుడు ఏం జరిగింది? ఇమాన్యుయల్ తప్ప మిగతా 10 మంది కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. చాలా మంది కామెంట్స్ ఏమని వస్తున్నాయంటే 6 members, ఫస్ట్ 6 members ఉన్న అప్డేట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ కూడా 6 members నామినేషన్స్ లోకి వచ్చారని పెట్టడం జరిగింది. అదే ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఆ 6 members నామినేషన్స్ లో ఉన్నారని అనుకుంటున్నారు. కాదండి, రిమైనింగ్ గా ఉన్నటువంటి తనుజ, కళ్యాణ్, డైమండ్ పవన్, సుమన్ శెట్టి గారు, ఈ నలుగురు కూడా 6 members తో పాటు ఈ నలుగురు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. మొత్తం 10 members అయ్యారు. 10 members కి ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓట్లు వేసుకోండి, మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చిన మరి ఏంటి ట్విస్ట్ ఏంటి? ఇంకొక ట్విస్ట్ ఏంది? మరి బిగ్ బాస్ ఇచ్చినటువంటి మరో ట్విస్ట్ ఏందని మనం చూసినట్లయితే ఇప్పుడు ఇచ్చినటువంటి సెకండ్ ట్విస్ట్, బీబీ రాజ్యం అని ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ లో ఏం చేశాడంటే బిగ్ బాస్ ఆల్రెడీ కళ్యాణ్ని రాజుని చేశాడు. బీబీ రాజ్యానికి రాజు కళ్యాణ్. మరి రాజుకి రాణులు ఉండాలిగా. అది ఒకరు దివ్య, ఇంకొకరు రీతు. అంటే ఇద్దరు రాణులు రాజ్యానికి. ఒక రాజు, ఇద్దరు రాణులు ఉన్నారు. వీళ్ళకి కమాండర్స్ గా ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది. అంటే ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో రాజు అండ్ రాణులని ఇంప్రెస్ చేసిన ఒక నలుగురిని కమాండర్స్ గా నియమించుకోరు. దాంట్లో తనుజ ఉంది, డేమన్ పవన్ ఉన్నాడు, నిఖిల్ ఉండు, సంజన గారు ఉన్నారు. ఈ నలుగురిని కమాండర్ గా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు నలుగురిని కమాండర్స్ గా తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ 4 members ఎవరున్నారు? సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ అండ్ ఇంకెవరు, భరణి గారు అండ్ గౌరవ్. ఈ నలుగురు బీబీ రాజ్యం యొక్క ప్రజలు అనమాట. మొత్తానికి ఈ రకంగా ఈ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చేటప్పుడు చెప్పేది ఏంటంటే, అంటే ఇప్పుడు ఆడియన్స్ వేసిన ఓటింగ్ ప్రకారం కాదు సేవ్ అయ్యేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టాస్క్ లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఇచ్చారనమాట. ఆ రకంగా కొంతమంది నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఈ బీబీ రాజ్యం టాస్క్ ద్వారా కూడా జరుగుతుంది. రిమైనింగ్ ఎవరైతే సేవ్ కాకుండా ఉంటారో వాళ్ళ ఆర్డర్ తీసుకుంటారు. అంటే మీరు ఖచ్చితంగా 10 members కి ఓటు ప్రియారిటీ వేయాల్సిందే. ఖచ్చితంగా మీ ఫేవరెట్ తనుజ ఉంది, తనుజకు వేయాల్సిందే. కళ్యాణ్ ఉండు, కళ్యాణ్కి వేయాల్సిందే. డేమన్ పవన్ వేయాల్సిందే. ఆ రకంగా ఓట్లు వేసుకోండి ఖచ్చితంగా. మళ్ళీ అక్కడ ఏదో టాస్క్ ఇచ్చిండు, కమాండర్ అయిందిగా. తనుజ కమాండర్ అయిపోయింది, డేమన్ పవన్ కమాండర్ అయిపోయిండు, సంజన కమాండర్ అయింది, నిఖిల్ కమాండర్ అయ్యారు. అంటే కమాండర్ అయింది, వాళ్ళు సేవ్ అయిపోయారేమో, వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చిందేమో. అలా లేదు, లాస్ట్ లో డిసైడ్ చేస్తాడు బిగ్ బాస్. కానీ ఉన్న 10 మందికి మీరు ఖచ్చితంగా ఓట్లు వేయాల్సిందే. కొంతమంది కామెంట్స్ పెడుతుంటే అనిపిస్తుంది, అరే ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నారు అని. అంటే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఏం జరుగుతుంది అనేది. ఇంకా లైవ్ లో కూడా అది స్టార్ట్ కాలే టాస్క్. ఇంతసేపు యాక్టివిటీ ఏరియాలో అయితే వాళ్ళు కూర్చొని మామూలుగా అంటే హౌస్ లో ఏదైనా వాళ్ళు రిపేర్ చేయాలనుకున్నా, ఏదైనా వర్క్ చేయాలనుకున్నా, ప్లస్ ఈ బీబీ రాజ్యానికి సంబంధించినటువంటి సెట్ ప్రాపర్టీస్ ని కొంచెం సెట్ చేయడం కోసం కూడా వాళ్ళందరినీ కూడా యాక్టివిటీ ఏరియాలో కూర్చోమంటే వాళ్ళు వచ్చి యాక్టివిటీ ఏరియాలో కూర్చోరు. ఇప్పుడే యాక్టివిటీ ఏరియా నుంచి హౌస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ హౌస్ ని కొన్ని మాడిఫికేషన్స్ అయితే జరిగినాయి. ఏంది, బీబీ రాజ్యానికి అనుగుణంగా కొన్ని ప్లేసుల్ని మార్చారు. ఆ రకంగా ఇదనమాట. దీనికోసం ఓటింగ్ మాత్రం 10 members వేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఈ టాస్క్ లో ఒకవేళ ఆడియన్స్ తోనే కాకుండా ఇక్కడ కూడా సేవ్ అవుతారు. ఎవరైతే మంచిగా కష్టపడి టాస్క్లు ఆడతారో, బాగా ఆడతారో, అక్కడ ఆడియన్స్ చేతిలో ఒకవేళ లీస్ట్ లో ఉన్నా కూడా వాళ్ళు ఈ టాస్క్లు కనుక మంచిగా ఆడితే సేవ్ అయిపోతారు. అది అర్థం. బిగ్ బాస్ పెట్టింది ఏంటంటే ఏదో తేడా కొడుతుంది కాబట్టి బయట ఆడియన్స్ పరంగా చూస్తే పలానా వాళ్ళు వెళ్ళిపోయేటట్టున్నారు, అంటే వాళ్ళు ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్ లోనే ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఏది చేయాలంటే ఇది టాస్కులు పెట్టేసి ఈ టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు సేవ్ అవుతారు అనేది బిగ్ బాస్ తీసుకొచ్చాడు. మీకు అర్థమైతేనే ఉంది ఎవరు ఎలిమినేట్ కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారో అట్లాంటి పర్సన్స్ కొంతమంది ఉండాలి. చూద్దాం ఈ వీక్ వాళ్ళకు ఇంకొక ఆడియన్స్ పరంగానే కాకుండా ఇక్కడ బిగ్ బాస్ కూడా టాస్క్లు ఇచ్చి చూద్దాం. టాస్కుల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఓకే,
లేదు అదే సేమ్ వెన్నుపోటు పొడుస్తూ అలానే ముందుకు వెళ్తే ఇక మనం కూడా ఏం చేయలేం బిగ్ బాస్ హౌస్ లో. అండ్ అటు సైడ్ ఆడియన్స్ దగ్గర ఉన్నటువంటి నెగిటివిటీని కూడా మనం పోగొట్టలేము అనేది వాళ్ళకి ఒక క్లారిటీ. ఇట్లా కొన్ని సార్లు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కొంచెం ఈ పర్సన్ ఉంటే బాగుంటది హౌస్ లో, కొంత బెటర్ గా ఉంటదేమో అంటే ఆ క్యూరియాసిటీ కావచ్చు, అదొక డ్రామా కావచ్చు, ఇదంతా నడపడానికి బాగుంటది కదా అని ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు అదే వచ్చిందనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీనే ఇక్కడ హౌస్ లో ఉండి టాస్కులు మంచిగా ఆడితే కూడా కొంతమంది సేవ్ చేస్తారు. ఆ రకంగా ఇంతకుముందు కూడా ఈ సీజన్ లోనే ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది, ఇప్పుడు మరొకసారి జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. మరి నిన్నటి నుంచి ఓటింగ్ ఎలా ఉంది, ఓటింగ్ పరిస్థితి అని చూస్తే ఓటింగ్ అయితే బీభత్సంగా పడుతుంది. కానీ 10 మెంబర్స్ కి ఓటింగ్ అని అనుకోలేదు కొంతమంది. ఫస్ట్ వచ్చినటువంటి 6 మెంబర్సే అయి ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నారు. మొత్తానికి కొంత సర్లే మనకి సంబంధించిన వాళ్ళు లేరు కదా ఈసారి నామినేషన్ లో అన్నట్టుగా కొంతమంది గప్చుప్ గా ఉన్నట్టున్నారు. కానీ 10 మెంబర్స్ వచ్చారు. దాంట్లో తనుజ ఫ్యాన్స్ అంటే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. అంటే ఒకవేళ వీళ్ళు ఫస్ట్ తనుజ, కళ్యాణ్, డేమాన్, సుమన్ శెట్టి వీళ్ళు నామినేషన్స్ లోకి రాలేదు కదా అనేసి వాళ్ళ ఫ్యాన్స్ కు సంబంధించి వాళ్ళు కొంత సైలెంట్ అయినట్టున్నారు. ఆ కారణంగా కూడా ఓటింగ్ తగ్గుండొచ్చు, వాళ్ళు యాక్టివ్ అవ్వలేదు. మోస్ట్లీ ఈ రోజు యాక్టివేట్ అవుతుండొచ్చు. ఎందుకంటే అర్థం కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు, కుదిరినప్పుడు కొంచెం చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. నిన్న మిగిలేది కొంత చాలా తక్కువ టైమే ఉంటుంది కాబట్టి ఆ పరంగా చెప్తున్నాను అనమాట. ఇవాళ చూసుకుంటారు, అంత సిట్రెట్ అవుతుందిలే కానీ అదొక బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. దాని పరంగానే ఓటింగ్ కొంత పర్సెంటేజ్ అయితే తగ్గింది. తనుజకి తగ్గింది, కళ్యాణ్ తగ్గింది, డేమాన్ తగ్గింది, సుమన్ తగ్గింది. ఇంకొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 10 మెంబర్స్ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇమాన్యుయల్ తప్ప అందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చినారు కాబట్టి ఆ ఓట్స్ కొంచెం స్ప్లిట్ అయి ఉండొచ్చు. ఎవరికి పడాల్సిన వాటికి స్ట్రైట్ గా పడుతుండొచ్చు. కొంత నిన్న 1.5 అవర్ లో నైట్ 10:30 నుంచి 12 వరకు ఆ గ్యాప్ లో కొంతమంది జియో హాట్ స్టార్ కి వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళకైతే అవుపడుతుంది. ఆడ నువ్వు బటన్ ఓట్ అని దాన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 మెంబర్స్ ఫోటో చూపిస్తుంది. అక్కడ ఓటు కరెక్ట్ వేసుకుంటారు అక్కడ వేసేవాళ్ళు. మిస్డ్ కాల్ ఇచ్చే వాళ్ళ దగ్గరనే కొంచెం తేడా వస్తుంది. మనకు సంబంధించిన వాళ్ళు లేరు కదా అనేసి కొంత లైట్ తీసుకోవచ్చు. కానీ జియో హాట్ స్టార్ లో ఫస్ట్ ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఫస్ట్ వేసిన సెకండ్ వేసినా ఆడ తెలుస్తుంది. ఆడ తెలిసినప్పుడు కొంచెం చేంజెస్ వస్తాయి. మొత్తానికి అయితే ఈ టాప్ ర్యాంకింగ్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గింది. దానికి ఒక రీజన్ అయితే అందరూ కూడా ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు కాబట్టి కొంత పర్సెంటేజ్ తగ్గి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆ టాప్ ఆర్డర్ అలానే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే కొంత తగ్గింది కానీ అలానే ఉంది వాళ్ళ ఆర్డర్. ఎందుకంటే చాలా డిస్టెన్స్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తేడా ఉంది కాబట్టి వాళ్ళకి కొంత పర్సెంటేజ్ తగ్గినా కూడా వాళ్ళు అదే ఓటింగ్ ర్యాంకింగ్ లో అయితే ఉన్నారు. ఇక్కడ ఈ బాటంకి వచ్చేసరికల్లా మోస్ట్ డేంజర్ లో దివ్య పడిపోయింది. దివ్య టాప్ అంటే 10th ప్లేస్ లో దివ్య ఉంది. 9th వచ్చేసరికల్లా గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు నువ్వు అని అన్నట్టుగా 9th 8th ప్లేస్లలో వాళ్ళిద్దరు ఉన్నారు. దివ్యకి మాత్రం బాగా నెగిటివిటీ ఎక్కువైంది. దాని పరంగా ఆమె చాలా లీస్ట్ లో ఉంది. చూడాలి, మేబీ ఇవాళ టాస్క్ లో కూడా ఆమెకి రాణిగా ఇచ్చారు. మరి రాణిగా ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఏంది దాన్ని బట్టి దివ్య ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం దివ్యనే ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉంది. చూద్దాం ఇంకేం జరుగుతుందో. మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.